హలో అందరికీ, నా పేరు స్వాతి అండి. వీడియో కమెంట్స్లో ఈ న్యాచురల్ బయో ఎంజైమ్స్ ఎలా యూజ్ చేస్తామని చెప్పమన్నారు. సో దాని గురించి నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలా యూజెస్ ఉంటాయండి, కానీ మనం ఇప్పుడు అన్నీ డిస్కస్ చేసుకుంటే మనం అన్నిటినీ పూర్తిగా కవర్ చేయలేం. సో నేను కొన్ని లిస్ట్ చేశాను, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం డైలీ యూజ్ చేసామన్నమాట. ఫస్ట్ వన్ ఫ్లోర్ క్లీనర్. ఫ్లోర్ క్లీనర్లో ఇప్పుడు నేను ఎంజైమ్ అనేది చూపించాను కదా, ఈ ఎంజైమ్ ఒక 10 ml ఒక హాఫ్ బకెట్ ఆఫ్ వాటర్లో వేసి దాన్ని మనము మాపింగ్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. మాపింగ్ చేసిన వాటర్ని మనం డైరెక్ట్గా ప్లాంట్స్కి కూడా వేసేయచ్చు. వాటర్ని కూడా వేస్ట్ చేయవలసిన లేదు, ఎందుకంటే దానిలో ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి ప్లాంట్స్కి కూడా చాలా మంచిది. సోషల్ లిక్విడ్గా ఏం చేయాలి అంటే ఒక 50 ml ఆఫ్ వాటర్లో 10 ml ఆఫ్ దిస్ లిక్విడ్ తీసుకుని అందులోని మీరు ఒక హాఫ్ అన్ అవర్ ముందో ఒక 10 minutes ముందో అందులో ఒక 3-4 సోప్ నట్స్ కుంకుడుకాయలు వేసి వదిలేశారనుకోండి. అప్పుడు సోప్ నట్స్ వేసి కొంతసేపు ఉంచడం వల్ల అవి మెత్తగా అయ్యి కంఫర్టబుల్గా అవుతాయండి యూజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో బయో ఎంజైమ్ యాడ్ చేసి సోప్ నట్స్ కూడా యాడ్ చేసి కొంతసేపు ఉన్న తర్వాత మనం యూజ్ చేస్తే మన యూటెన్సిల్స్ నీట్గా క్లీన్గా వచ్చేస్తాయి. ఇంకా జర్మ్స్ అవి కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. బాత్రూమ్స్ క్లీనింగ్కి యూజ్ చేసుకోవచ్చు. బాత్రూమ్ క్లీనింగ్కి వచ్చేసరికి డైల్యూట్ చేయకుండా ఇదే లిక్విడ్ అండి, దీన్నే మనం మల్టీపర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. ఇదే లిక్విడ్ని మనం కొంచెం ఆ స్టెయిన్స్ ఉన్న దగ్గర వేయాలి, లేకపోతే కనుక ఒక మగ్ ఆఫ్ వాటర్లో ఒక 20 to 30 ml బయో ఎంజైమ్ యాడ్ చేసుకోవాలండి. బాత్రూమ్ ఫ్లోర్ కానీ కమోడ్ కానీ వేసేసి దాన్ని కొంచెంసేపు ఉంచాలి. చెత్త చెదారం ఇంకా జర్మ్స్ మొత్తం అయితే క్లీన్ అయిపోతాయి అనమాట. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్డర్ కూడా మంచి ఆర్డర్ వస్తుంది. అండ్ మనకి బాత్రూమ్ స్మెల్ వచ్చేది కూడా మొత్తం పోతుందన్నమాట. ఇంకా పెట్స్ ఎవరికైనా పెట్స్ ఉన్నాయనుకోండి, ఆ ప్లేస్లో స్మెల్ వస్తుంది అనుకుంటే మనం దీంతో డిస్ఇన్ఫెక్ట్ చేసామనుకోండి, అది ఆ స్మెల్ అంతా నెమ్మదిగా తగ్గిపోతుంది అనమాట. ఇవన్నీ ఒకసారి చేసి అబ్జర్వ్ చేస్తే కనుక మీరు తప్పకుండా నచ్చుతుంది ఇది ఎవరికైనా సరే. నెక్ అవుతుంది. డిష్ వాషింగ్ లిక్విడ్ ఒకటి, ఫ్లోర్ క్లీనర్ ఒకటి మనం డైలీ యూజ్ చేస్తాం కాబట్టి వీటిని తప్పకుండా రిప్లేస్ చేసుకుంటే మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయండి. క్లీనింగ్కి యూజ్ చేయొచ్చండి. వెజిటబుల్ క్లీనింగ్కి ఏంటంటే ఇది కూడా 1:10 రేషియోలో. ఇప్పుడు ఏంటంటే లాండ్రీ వాష్ అండి. లాండ్రీకి ఏంటంటే రోజ్ బయో ఎంజైమ్ ఒక 20 ml, నెక్స్ట్ సిట్రస్ బయో ఎంజైమ్ ఒక 20 ml. ఈ రెండు మన వాషింగ్ మిషన్ ఇన్లెట్లో వేసేసుకుంటాము. తర్వాత సాక్స్లో ఒక 15 సోప్ నట్స్ వేసేసి దానికి ముడి పెట్టి అది మామూలు డ్రమ్లో వేసేస్తాం అనమాట విత్ ద క్లోత్స్. దానివల్ల కూడా మన క్లోత్స్ నీట్గా ఇంకా సాఫ్ట్నర్ కూడా అవసరం లేకుండా నీట్గా వస్తాయండి. నేను కొన్ని అన్ని లిస్ట్లో డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు తప్పకుండా మీకు ఏం కావాలి అనేది మీరు మెసేజ్ పెట్టారనుకోండి, నేను దాని గురించి క్లియర్గా నేను ఎలా యూజ్ చేస్తున్నాను, తర్వాత ఇంకా ఎలా యూజ్ చేయొచ్చు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేసుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ.